హలో గాయస్. సో ఈ రోజు అయితే మేము స్వాన్లీ నుంచి లండన్ బ్రిడ్జ్ కి అయితే వెళ్తున్నాము. లండన్ కి వచ్చి మరి లండన్ బ్రిడ్జ్ చూడకపోతే అసలు ఏం బాగోదు కదా. సో అందుకని అయితే ఈ రోజు లండన్ బ్రిడ్జ్ కి అయితే వెళ్తున్నాము. స్వాన్లీ నుంచి సుమారుగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే ట్రైన్ జర్నీ ఉంది. సో ప్రెసెంట్ అయితే నేను ట్రైన్ లోనే ఉన్నాను. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము లండన్ బ్రిడ్జ్ కి, చూడొచ్చు కదా. సో లండన్ బ్రిడ్జ్ అయితే బోదిదే. సో ప్రెసెంట్ ఇప్పుడే మేము పైన స్టేషన్ అయితే దిగాం. ప్లాట్ఫామ్ 9 లో దిగేసి కింద అండర్ గ్రౌండ్ కి వచ్చినాము, అంటే బయట వెళ్ళాలి కదా. సో అందుకనేసి సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా లండన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ అని చెప్తారు. సో మనకి ఎలా అయితే మెట్రోస్ ఉంటాయో హైదరాబాద్ లో, అదే విధంగా ఇక్కడ సేమ్ అంతా ఒకటేలా ఉంటది. సో మేమైతే అవుట్ సైడ్ బయటికి వెళ్ళాలి కాబట్టి ఇలా స్ట్రైట్కి వెళ్తే మేము బయట వెళ్తాం. సో బయట నుంచి ఒక 10 to 15 మినిట్స్ వాక్ అయితే ఉంటది బ్రిడ్జ్ కి. ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేసాం. బయట వచ్చిన వెంటనే మాకు ఈఫిల్ టవర్ లాంటి ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు కదా. లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత దగ్గరగా ఇంత పెద్ద బిల్డింగ్ చూద్దాం, అసలు చాలా ఆనందంగా ఉంది. సో ఇదే ఇలా ఉంది అని అంటే ఇంకా లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సో రండి తొందరగా వెళ్ళి చూసేద్దాం. సో బయటకైతే వచ్చేసాము. స్టేషన్ నుంచి బయట వచ్చిన వెంటనే మాకు ఒక షార్ట్ బిల్డింగ్ అయితే కనిపించింది. సో అది మామూలుగా అసలు బిల్డింగ్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా పెద్దది. ఇంకపోతే నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కదా, కంప్లీట్ గా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో దానికన్నా పెద్ద బిల్డింగ్ ఏదైనా ఉంది అని అంటే అదే షార్ట్ బిల్డింగ్. సో నా బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, అసలు మామూలుగా అయితే లేదు బిల్డింగ్. సో ఇంకొంచెం అయితే మేము లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెయిట్ చేయండి, చూపిస్తా. చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, ఇదే షార్ట్ బిల్డింగ్. సో ఇది వచ్చి మనకి, సో మన సైడ్ ఏంటి అంటే చాలా మంది విభేదాలు అని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. కానీ ఇది లండన్ కాబట్టి ఎవరికి ఎటువంటి భేదాలు లేకుండా అందరూ చాలా ఫ్రెండ్లీ నేచర్ లో అయితే ఉంటారు. సో నా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ప్రెసెంట్ సైక్లింగ్ అయితే చేస్తున్నారు. సో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు, ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు ఈ నేచర్ ని. సో ఫైనల్ గా అయితే లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు కదా, ఒక పేరు అయితే ఉంది, అదే నెంబర్ 1 లండన్ బ్రిడ్జ్ అని పేరు అది. సో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు అయితే కంప్లీట్ చూపిస్తా చూడండి. ఇది మొత్తం లండన్ బ్రిడ్జ్ అనమాట. ఎంతో మంది అందాల ముందు ఒక అందమైన బ్రిడ్జ్ అయితే ఉంది, అదే మన లండన్ బ్రిడ్జ్. సో ఫైనల్ గా అయితే ఇంకో ట్విస్ట్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు కదా మీరు, ఇక్కడ లండన్ టవర్ అయితే ఉంది. సో ఆ లండన్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే లండన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది మొత్తం కూడా లండన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి అదంతా కూడా లండన్ బ్రిడ్జే. సో అక్కడ నుంచి కంప్లీట్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మొత్తం లైక్ రివర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి కంప్లీట్ చూసుకుంటే అదే మన లండన్ టవర్ అంటారు. ఇప్పుడైతే ప్రెసెంట్ లండన్ బ్రిడ్జ్ నుంచి లండన్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఉంది కదా, లైక్ క్యూన్స్ వాక్ అని ఉంది. ది క్యూన్స్ వాక్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. సో మేము ఆ ప్లేస్ లోనే వెళ్తున్నాము. చూడండి, ఆ మామూలు చలి అయితే లేదు, చలి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అసలు ఎవరైనా రావాలి అని అనుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ లైక్ స్వెటర్స్ అయితే వేసుకురావాలి. సో బోటింగ్ వెళ్ళే వాళ్ళు చాలా మంది బోటింగ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ సూపర్ వ్యూ అయితే ఉంది ఇక్కడ, వావ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు కదా, ఇక్కడైతే ఒక బోటింగ్ ఉంది. సో మీరు ఎంతమంది బోటింగ్కి వెళ్ళారో నాకే తెలియదు. నేనైతే మా విలేజ్ సైడ్ చాలా సార్లు బోటింగ్కి అయితే వెళ్ళాను. నా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, ఒక చాలా పెద్ద షిప్ అయితే ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి చాలా దగ్గరగా ఒక ఇంత పెద్ద బోట్ ని అయితే చూద్దాం. అదే చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను లండన్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళాలని. సో అదే లండన్ టవర్. సో ఫైనల్ గా అయితే లండన్ బ్రిడ్జ్ నుంచి లండన్ టవర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకొక 5 మినిట్స్ వాక్ అయితే లండన్ టవర్ దగ్గరికి అయితే వెళ్తాము. సో చూడొచ్చు కదా, నా లైఫ్ లో ఫస్ట్ టైం పెద్ద షిప్ అయితే చూద్దాం. ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. వెళ్ళే మధ్యలో అయితే మనకి ఇక్కడ చాలా బోట్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోట్ అయితే ఉంది నాకు చాలా దగ్గరగా, దాని మీద పేరుగా ఉంది చూడొచ్చు కదా, యూబర్ బోట్స్. అంటే అది దగ్గరగా ఒక పర్సన్ కి ఒక 10 pounds అలా ఉంటది. అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక 1000 రూపాయలు అయితే ఉంటది. ఒక పర్సన్ ఎక్కి లైక్ అంత టూర్ లా చేస్తారు. అవతల ఇంకో యూబర్ బోట్ వెళ్తా ఉంది, చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. దగ్గర ఒక 40 నుంచి 50 మంది కెపాసిటీ అయితే ఉంది. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద షిప్ అయితే ఉంది కదా, అది ఒక ఆర్మీ వాళ్ళది అని అంట. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ బోట్ అది పనిచేయలేదని చెప్పి అక్కడ స్టే చేస్తున్నారు. దాంట్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని. ఎవరైనా దాంట్లోకి వెళ్ళి కూడా లైక్ ఎగ్జిబిషన్ లాగా దాంట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. కానీ నాకు అంత టైం అయితే లేదు, నేను మళ్ళీ స్కై బోట్ కి అయితే వెళ్ళాలి. అందుకనేసి నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో అయితే తీస్తాను. సో వచ్చేయండి తొందరగా వచ్చేయండి. సో మనం వెళ్ళే రూట్ లోనే లైక్ లండన్ టవర్ దగ్గరికి వెళ్ళే రూట్ లోనే మనకైతే ఒక గ్యాలరీ వస్తుంది, చూడొచ్చు కదా. సో ఈ గ్యాలరీ పేరు వచ్చి హయాత్ గ్యాలరీ అంటారు దీన్ని. సో ఈ గ్యాలరీయే మనకి ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ షిప్ అని. సో షిప్ దగ్గరికి అయితే చూడండి. సో ఇది ఒక ఆర్మీ వాళ్ళది అంట. సో ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి అయితే ప్రెసెంట్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడే ఉంటుందా ఏమో నాకైతే తెలియదు, కానీ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పాలేనంటే. సో నేనైతే ఇంకా లండన్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇదే లండన్ టవర్ అంటారు. సో మనం చాలా వరకు నోట్ బుక్ల పైన చూద్దాం కానీ, లేకపోతే గూగుల్లో చూద్దాం కానీ, ఇలా చాలా జరుగుంటాయి. కానీ ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత దగ్గరికి లండన్ టవర్ అయితే చూద్దాం. మామూలుగా అయితే లేదు ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న ఎంతో మంది అందాలలో ఇది ఒక పెద్ద అందం ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే, దీని గురించి చెప్పాలి అంటే, యాక్చువల్లీ లండన్ బ్రిడ్జ్ కట్టడం జరిగి కన్స్ట్రక్షన్ చేసి 2000 సంవత్సరాల క్రితం, దగ్గర ఒక 1821 AD అయితే జరిగింది ఇది కన్స్ట్రక్షన్. సో మోడర్న్ గా మళ్ళీ పేర్లు మారి రీసెంట్ గా అయితే క్యూన్స్ ఎలిజబెత్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు దీన్ని ఇంకో పేరుతో. ఇంకా చాలా ఉన్నాయి దీనికి, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో అయితే చేస్తున్నా కాబట్టి దీని గురించి అప్డేట్స్ ఇంకా ఎక్కువ ఇస్తాను. లండన్ టవర్ దగ్గర అయితే ఇలాంటి మెజిషియన్స్ అయితే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో మీకైతే సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం సపోర్ట్ చేయండి. కింద ట్రాఫిక్ జాములు ఉండవు, పైన హెలికాప్టర్ జాములే ఉంటాయి. ఫైనల్ గా మనం లండన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సో చూసుకోవచ్చు కదా, అది లండన్ బ్రిడ్జ్. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు లండన్ టవర్కి అయితే వచ్చేసాము. చూడండి, కంప్లీట్ ఈ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అసలు మామూలుగా అయితే లేదు. ఎవరికైనా చెప్తే ఎవరు నమ్మరు, కానీ నిజంగా అసలు సూపర్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. లైక్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కానీ మామూలుగా అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు టవర్ బ్రిడ్జ్ అని ఉంది. సో సిటీ సెంటర్ ఆఫ్ లండన్ టవర్ బ్రిడ్జ్ ఉంది కదా నా బ్యాక్ సైడ్, అది. అసలు వ్యూ మాత్రం మామూలుగా అయితే లేదు. చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, ఈ లండన్ బ్రిడ్జ్ దగ్గర పెద్ద పెద్ద షిప్పులు వస్తే రోడ్ అనేది డివైడ్ అయిపోతుంది అనేసి, ఆ స్పాట్ వచ్చి ఇదే. ఒకసారి చూసుకోండి, ఇక్కడ పెద్ద షిప్పులు కానీ వస్తే రోడ్ అనేది డివైడ్ అయిపోతుంది. మనకి లండన్లో ఫ్యాన్స్ ఉన్నారు. స్కై గార్డెన్ అంటే నేను ఏదో చిన్న బిల్డింగ్స్ అనుకున్నా. ఇక్కడ నిజంగా ఆకాశాన్ని అంటే అంత బిల్డింగ్ ఉంది కాబట్టి దీని పేరు స్కై గార్డెన్ అనే పేరు అయితే వచ్చింది. సో ఫైనల్గా ఒక వ్యూ అయితే చూపిస్తా చూడండి. స్కై గార్డెన్కి వెళ్ళాలి అంటే బిఫోర్గా అయితే టికెట్ బుక్ చేసుకోవాలి. సో మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఈరోజు అయితే మాకు టికెట్స్ లేవని చెప్పారు, అడిగితే సోల్డ్ అవుట్ అని చెప్పేశారు. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చూస్తే 1 month బిఫోర్గా అయితే బుక్ చేసుకోవాలి. ఫైనల్గా అంతా అయిపోయి తినింది మొత్తం అరిగిపోయి మళ్ళీ అయితే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. మళ్ళీ స్వాన్లీకి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా అయితే అంతా అయిపోయి అయితే ఇంటికి వెళ్తున్నాం. బాయ్. ఫైనల్గా అయితే స్పాన్లీలో అయితే ల్యాండ్ అయిపోయాం, వచ్చేసాం. సో ఇంకా ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, రేపు మార్నింగ్ కాలేజ్కి వచ్చామా. బాయ్.